దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన వాక్యము విలాప వాక్యములు 4వ అధ్యాయము 17వ వచనం నుండి మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడును గొప్ప సహాయకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడిచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ని బట్టి, కాపుదలను బట్టి, భద్రతను బట్టి, మరి ప్రపంచంలో జరుగుతున్న భయంకరమైన యుద్ధముల వలన అనేకులు సమస్తాన్ని కోల్పోయి ఉంటే క్రీస్తు వారు మనకు తోడై ఉంటూ ప్రభువైన యేసయ్య సహాయము చేత నెమ్మది, శాంతి, సమాధానమును ప్రస్తుతం మనం అనుభవించుటకు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలండి, కనపరచాలి, గొప్ప చేయాలి. ఒక్కొక్క దినం గడుస్తుందంటే అది కేవలం ఆయన కృప ఇంటూ ఉన్నది. అట్టి కృప కలిగిన దేవుని మరి మహిమపరచువారిగా, ఆయనను సహాయము కోరువారుగా మనం ఉన్నట్లయితే ఆయన కృప అనుదినము మన ఎడల నూతనంగా ఉంటుంది. ప్రియులారా, దేవుని సహాయము చాలా అవసరమైంటున్నది. ప్రతి సహాయము చేయగలిగిన దేవుడు అయింటున్నాడు. ఇది చేస్తాను, ఇది చెయ్యను అని ఆయన చెప్పడు. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఎందుకంటే ప్రతి సహాయాన్ని దేవాతి దేవుని యొద్ద నుండి పొందుకోవచ్చు. ప్రియులారా, ఇక్కడ యెరూషలేములో అలనాడున్న ప్రజలు వారు ఏం చేశారో ఈ 17వ వచనంలో మనం చూసుకుందాం. చూడండి, వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటిమి. చూసారా, వ్యర్థ సహాయము కదా. చాలా సందర్భాలలో ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరాలనో ఆ జ్ఞానము మనకు ఉండదండి కదా. మరి వ్యర్థమైన వారి దగ్గరికి వెళ్ళి వారి పాదాలు పట్టుకొని బ్రతిమిలాడితే మనకేం దొరుకుతుందండి? సహాయం దొరుకుతుందా? దొరకనే దొరకదు. ప్రియులారా, మరి మరి సరి అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్లయితే ఎవరు మనకు సహాయము చేయగలరో, ఎవరికి ఆ యొక్క ఆధిక్యత ఉందో, సహాయము చేయగలిగిన గుణము ఎవరికి ఉందో, ఇతరులను ఆదుకోగలిగిన ఆ యొక్క గుణము ఎవరికి ఉందో వారి దగ్గరికి వెళ్ళి మనం అడిగితేనండి మనకు సహాయము దొరుకుతుంది కదా. మరి ఇక్కడ చూసినట్లయితే వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా, మరి వీరు వ్యర్థ సహాయాల కొరకు కనిపెడుతూ ఉంటున్నారంటే అండి. ఎందుకు వ్యర్థ సహాయం కొరకు కనిపెడుతున్నారంటే దేవుడు వారిని వదిలేసేశాడు. దేవుడు వీరిని వదిలేశాడు అనేదానికి బదులుగా మరి దేవుడు యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను. ఆయన ఇక మీదట వారిని లక్ష్య పెట్టడు అని 16వ వచనంలోనే మనం చూసుకుంటాం. యాజకుల ఎడల జనులు గౌరవము చూపకపోయిరి, పెద్దల మీద దయ చూపకపోయిరి. ఎందుకంటే యాజకుల దగ్గరికి వెళ్ళలేరు, పెద్దల దగ్గరికి వెళ్ళలేరు. ఆల్రెడీగా ఈ యాజకులు, పెద్దలు, తర్వాత ప్రవక్తలు కూడా ఏం చేశారండి? పాపం చేసేశారు కదా. 13వ వచనంలో ఉంటుంది, దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములను బట్టియు, దాని యాజకుల దోషమును బట్టియు జనులు వీధులలో అందుల వలె తిరుగులాడుతూ ఉంటున్నారంటండి. సో వారు రక్తము అంటిన అపవిత్రులు కదా. సో ఇలాంటి వారు మరి ప్రవక్తలు పాపం చేస్తూ, యాజకులు పాపం చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ప్రియులారా, వారు అనుకున్నారు కదా, యెరూషలేము గౌనులలోనికి ఎవరు రారు, మా పట్టణాన్ని ఎవరు కాల్చివేయరు, దేవుని మందిరము మాకుంది, దేవుని సహాయము మాకుంది, కానీ మా పాపాలు మేము చేసుకోవచ్చు, మా అపరాధాలలో మేము ఉండిపోవచ్చు అని వారు కోరుకున్నారు. కానీ దేవుడు ఆ రీతిగా విడిచిపెడతాడా? ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు అయింటూ ఉన్నాడు కదా. పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి వచ్చి మరి మనం అపవిత్రంగా ఉంటూ, దేవా మరి నువ్వు మాత్రం, నేను తాగుతూనే ఉంటా, నేను వ్యభిచారం చేస్తూనే ఉంటా, నా ఇష్టమైన పాపాలు నేను చేస్తూ ఉంటా, నువ్వు నాకు సహాయం చేయంటే దేవుడు సహాయం చేస్తాడా? ఇంకా సహాయం చేస్తే పాపం చేయడము అధికమైపోతూ ఉంటుంది కదా. మరి చూడండి, తాగుబోతులకు, వ్యభిచారులకు, మోసగాళ్లకు, మరి నయవంచకులకు, వీళ్ళందరికీ దేవుడు ఇక మంచి ఆరోగ్యం, ఆయుష్నిస్తే వాళ్ళు ఇంకా అనేకులను, ఇంకా ఎక్కువ మందిని పాడు చేసేవారుగా ఉంటారు కదా. వారికి ఇంకా మంచి ఆరోగ్యాలు ఇస్తూ ఉంటే వారు అధికమైన తప్పులు చేస్తారు. అందుకని దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేయడము మానివేస్తాడు. వారిని ఆయన సన్నిధి నుండి ఆయన
చెదరగొట్టేస్తాడు కదండి. సో వారి మీదకి ఆ లక్ష్యం ఉంచడు. వారి ప్రార్థనలు దేవుని దగ్గరికి రావు. నీతిమంతుల ప్రార్థనలు మాత్రమే దేవుని యొద్దకు వస్తాయి కదా ప్రియులారా. అందుకని ఇక్కడ వారు రియలైజ్ అయిపోయి ఏమంటున్నారంటే, వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, వ్యర్థ సహాయం కొరకు మనం కూడా కనిపెట్టినట్లయితే మరి మన కన్నులు క్షీణించిపోతాయి. ప్రియులారా, ఎంతని వెతుకుతాం, మనకు సహాయం ఎక్కడి నుండి రాదో, మరి ఏ సహాయం కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో అది వ్యర్థమైనదైతే దానివల్ల మనకు ఉపయోగం ఉండకపోగా ఎదురు చూసి చూచి చూచి మన యొక్క కన్నులు క్షీణించిపోతాయండి. అలాగే మేము కనిపెట్టుచు రక్షింపలేని క్షణము కొరకు ఎదురు చూచుచుంటిమి. మేము కనిపెట్టుచు యెహోవా కొరకు ఎదురు చూడాలి. మరి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారని వాక్యములో ఉంది. వారు అలయక మరి పక్షిరాజు వలె ఎగురుతారని, మరి బలపరచబడతారని ఉందండి. సో యెహోవా కొరకు ఎదురు చూడాలి, యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. మరి అదే యెషయా గ్రంథం 26:3 ఎవని మనసు మరి ఆయన మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గల వానిగా ఆయన చేస్తాడు. ఎందుకంటే వాడు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు కదా. నీకు సహాయము కావాలంటే సహాయకుడైనటువంటి దేవాతి దేవుని వైపుకు రావాలి, ఆయన మీద ఆనుకోవాలి, ఆయనను ఆశ్రయించాలి. అది విడిచిపెట్టి మరి రక్షింపలేని జనము కొరకు ఎదురు చూసి కనిపెడితే ఏం ప్రయోజనము? మనుషులను రక్షించగలరా? ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నది అదేనండి. సో వాళ్ళు మమ్మల్ని రక్షిస్తారు, వీళ్ళు మమ్మల్ని రక్షిస్తారని దేవుని మీద పెట్టవలసిన కాన్సన్ట్రేషన్, దేవుని మీద పెట్టవలసిన నమ్మకం, దేవుని ఎందుకు కలిగి ఉండవలసిన విశ్వాసాన్ని కలిగి ఉండక మనుషులు వ్యర్థమైన సహాయము కోరుతూ రక్షింపలేని జనాన్ని మరి వెంబడిస్తూ ఈరోజు వారు కూడా అంధులుగా మారిపోతున్న పరిస్థితి జరుగుతూ ఉంది కదా ప్రియులారా. మరి మనం ఎవరి సహాయాన్ని కోరాలంటే, ఎవరైతే మనకు సహాయకుడిగా ఉంటారని వాగ్దానం చేశాడో అటు దేవుని దగ్గరికి మనము రావాలి. యెషయా గ్రంథంలో 41:10 మనం గమనించినట్లయితే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి ఎరున దక్షిణ హస్తముతో నేను ఆదుకుందును అంటున్నాడు. అవును ప్రియులారా, మనకు సహాయం చేసే దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఉండగా వ్యర్థ సహాయాల కొరకు మనం ఎప్పుడు కూడా ఎదురు చూడొద్దు. ఆ వ్యక్తి నాకు సహాయం చేస్తాడేమో, డబ్బుపరమైన సహాయం చేస్తాడేమో, లేకపోతే ఆరోగ్యపరమైన సహాయం చేస్తాడేమో, లేకపోతే నా బిడ్డల భవిష్యత్తు అంతా ఆయన మీద ఆధారపడి, నో, నాట్ ఎట్ ఆల్. ప్రియమైన వారులారా, మన సహాయకుడు మన దేవుడు మాత్రమే కదండి. మరి మనతో నిత్యం ఉండే దేవుడు ఆయనే, అల్ఫా ఒమేగా అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు అయి ఉంటున్నాడు. నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుందును అంటూ ఉన్నాడు కదా ప్రియులారా. 13 నీ దేవుడినైన యెహోవానకు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అంటున్నాడు. అవును, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా భయపడవద్దు, దేవుని దగ్గరికి రా. వ్యర్థ సహాయము, మనుషుల సహాయము మనకొద్దు ప్రియులారా. మరి నీకు ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ రోగం ఉన్నా, ఇదిగో భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచున్న యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నీ కుడి చేతిని పట్టుకొని అద్భుతమైన రీతిలో నువ్వు ఏ మార్గంలో నడవాలనో ఆ మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. 14 పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. నిన్ను విమోచించాలి అనుకున్న ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడై ఉంటున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే
కదా. ఎంత గొప్ప దేవుడు ఉంటుండగా, భూమి ఆకాశం సృష్టించిన దేవదేవుడు ఉంటుండగా వ్యర్థమైన సహాయాలు మనకెందుకండి కదా, మనుషుల సహాయాలు మనకెందుకు. నువ్వు మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా ఈ విషయంలో ప్రభువా నాకు సహాయము చేయమని నువ్వు ప్రభువును అడిగినట్లయితే, వేడుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడండి. సో కీర్తనకారుడు కూడా ఈ రీతిగా సెలవించడం మనం చూస్తూ ఉంటున్నాం కదా. ప్రియులారా, మన సహాయకుడు మన దేవుడు మాత్రమే. మరి ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా మొట్టమొదట ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు సహాయాన్ని కోరి, ప్రభు కృపను కోరి నువ్వు మరి వెళ్ళాలి. కానీ అసలు మరి దేవుని కృపను వెతకకుండా, ఆయనకు మ్యాటర్ ఏదో చెప్పకుండా మనుషుల దగ్గరికి వెళ్తే మనల్ని చూసి నవ్వేస్తారు. అయ్యో వాళ్ళకి కష్టం వచ్చిందంట అని నవ్వేస్తారు. కాబట్టి మరి అదే ప్రభు దగ్గరికి వచ్చి ఆ తర్వాత మనం వెళితే దేవుని కృపను పొందుకుంటాం. మరి దేవుడే మనల్ని గైడ్ చేస్తాడు. చూడండి, కీర్తనలు 121వ సంకీర్తనలో చూస్తే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. కొండలు మనకు సహాయం చేయలేవు ప్రియమైన వాళ్ళారా. పాపం కొండలు అవి దానంతటా అవి ఉండిపోతాయి, అవి చెల్లించలేవు, అవి నీతో రాలేవు. కాబట్టి కొండల వల్లనో, కొండంత బలము కలిగిన మనుషుల వల్లనో, కొండంత డబ్బున్నటువంటి మనుషుల వల్ల మనకు సహాయము కలగదు కదండి. అదంతా వ్యర్థ సహాయమే. చూడండి, మరి సహాయం ఎక్కడి నుండి కలుగుతుంది అని మరి యాత్రా కీర్తనలో వ్రాయబడి ఉందంటే 121వ సంకీర్తన 2వ వచనంలో, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆయనని పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును. మరి నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. ఎంతవరకంటే ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఏ సహాయమైనా కూడా ఆయన చేసే దేవుడు. భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు ఈ భూలోకంలో ఉన్నంత వరకు ఏ సహాయము నీకు అవసరమో ఆ సహాయాన్ని చేయగల సమర్థుడండి. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడే దేవుడు కునుకడంటండి. సో అరౌండ్ ద క్లాక్ ఈజ్ విత్ యూ కదా. ఆయన అరౌండ్ ద క్లాక్ మరి 24 గంటలు నీతోనే ఉంటూ ఉన్నాడు. ఎలాగంట, మరి నిన్ను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడంటండి. నిన్ను కాపాడే దేవుడు ఆయన్నే. నీ కుడి ప్రక్కను ఆయన నీకు నీడగా ఉంటాడు. నీ నీడ నువ్వు చూసుకున్నప్పుడల్లా ఏమనుకోవాలంటే, నా దేవుడు నాకు నీడగా ఉంటూ ఉన్నాడని. మరి పగలు ఎండ దెబ్బైనను, రాత్రి మరి వెన్నెల దెబ్బైనను తగలకుండా, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడంటండి. అందుకని మనుషుల సహాయము వ్యర్థమైన మనుషుల సహాయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటే మనకు వచ్చేది మరి ఇంకొక శోధన తప్ప సహాయము రాదు. ప్రియులారా, చూడండి 138వ సంకీర్తనలో మనం చూసినట్లయితే మరి మనుషుల యొక్క సహాయము వ్యర్థమని మనము చూడగలము కదా. దేవుడే మనకు సహాయం చేసే దేవుడై ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన మన యొక్క కార్యాన్ని ఆయన సఫలము చేసే దేవుడై ఉంటూ ఉన్నాడు. మరి 138వ సంకీర్తన 3వ వచనంలో చూస్తే, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి కదా. మనల్ని ధైర్యపరిచే దేవుడు మనకుంటూ ఉన్నాడు. మన కార్యము సఫలము చేసే దేవుడు మనకున్నాడు. అదే రీతిగా కీర్తనలు 33వ సంకీర్తన 16వ వచనం చూసినట్లయితే, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపచాలదు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనం సహాయం కోరుకోవాలంటే మన దేవుడి దగ్గరికి మన ప్రాణమును మరణం నుండి తప్పించి కరువులో మనలను సజీవుల లెక్కలుగా మరి కాపాడగలిగిన శక్తిమంతుడైన ఆ దేవుడు మాత్రమే మనకు సహాయం చేస్తాడండి. అందుకనే మరి నరులను ఆశ్రయించకూడదు అని ఈ యొక్క వాక్యము మరి తెలియచేస్తూ ఉంది. 118వ సంకీర్తన 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, సంకీర్తన
8వ వచనము. ఇది బైబిల్ యొక్క సెంటర్ వర్స్గా కూడా మరి తెలియపరచబడుతూ ఉంది. సో బైబిల్ అంతటికి మధ్య వాక్యము 118:8 అనమాట. ఈ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కదండి. మనుషుల యొక్క సహాయము వ్యర్థము ప్రియులారా. మరి మనుషులను నమ్ముకుంట కంటే యెహోవానే నమ్ముకొనుట మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని మనకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినము మరి సహాయము కావాలంటే భూమి ఆకాశం సృష్టించినటువంటి దేవుని నుండి మనకు సహాయము. అలనాటి మరి ఆ యెరూషలేము ప్రజలు ఎవరిని నమ్ముకున్నారంటండి? మరి మనుషులను నమ్ముకున్నారు. రక్షింపలేని జనము కొరకు వారు ఎదురు చూచారు కాబట్టి వారికి సహాయము దొరకలేదు. వ్యర్థ సహాయము కొరకు వారి కనిపెట్టుకొని ఉన్నారంట. ఈరోజు నీవు ఎవరిని మరి ఏ సహాయం కొరకు కనిపెట్టుకొనిచున్నావు? ప్రభువును, రక్షకుడును, మహోన్నతుడును, శ్రేష్ఠుడైన దేవుడు మనకు సహాయము చేయుటకు ఆయన మనకు తోడై ఉంటున్నాడు. నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. అనేకులకు సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు కూడా సహాయము చేయగల దేవుడై ఉంటున్నాడు. అందుకే నేను అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందుకొనునని మరి మత్తయి సువార్త 7:7 మరి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనకు సహాయం చేసి యేసయ్య దగ్గరికి వచ్చి మనము మేలు పొందుకుందామా? మహోన్నతుడా, మా గొప్ప దేవ, మా సహాయకర్త అని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మనుషులను నాయన తండ్రి, మనుషులను నమ్ముకుంట కంటే నాయన నిన్ను ఆశ్రయించడము మేలు. కాబట్టి ప్రభా మరి వారు వ్యర్థ సహాయం కొరకు ఎదురు చూచినట్లు, మనుషుల సహాయం కొరకు ఎదురు చూచినట్లు మేము ఆ రీతిగా ప్రభా వ్యర్థ సహాయం కొరకు చూడకుండా, మనుషుల సహాయం కోరకుండా ప్రభా అయ్యా భూమి ఆకాశను సృష్టించిన సృష్టికర్తమైన నీ సహాయాన్ని కోరుటకు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. అన్ని రీతిలుగా మాకు సహాయం చేయగల మీరుండగా ప్రభా మీ యొద్దకు వచ్చి మేలు పొందుకున్నటకు నాయన, దీవించబడటకు, ఆశీర్వదించబడటకు తండ్రి నాయన వాక్యం వింటున్న ప్రతి కుటుంబానికి మీరు సహాయం చేయండి. అవసరత ఏదైనా తండ్రి ప్రభా నువ్వు సహాయం చేయగల సమర్థుడు అయినందుకు నీకే ఘనత, మహిమ, ప్రభాలు ఆపాదించి యేసు నామమున వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.